రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాలు బాధితులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్కాని భారత్ గారితో కలిసి మాజీ వైద్య శాఖ మంత్రి విడతల రజని, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి వేణుగోపాల్ కృష్ణ, మాజీ హోంశాఖ మంత్రి తానేటి వనిత, మాజీ శాసనసభ్యులు జగంపూడి రాజా, తలారి వెంకట్రావు, రాజమండ్రి పార్లమెంటు సమన్వయకర్త డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శర్మలారెడ్డి, మాజీ గ్రీనింగ్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర తదితరులు మార్గాని భారత్ మాట్లాడుతూ పాలలో కల్తీ జరిగి 5 ప్రాణాలు పోయాయి. ప్రతిపక్షం స్పందించిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందన్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైపోయిందని పేర్కొన్నారు. సంబంధిత మంత్రులు ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదని ఆరోపించారు. విషయం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్ శ్రేణులను అప్రమత్తం చేస్తారని తెలిపారు. అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము. ఆహారం కల్తీ, నీళ్లు కల్తీ, ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం వరుసగా ఇదే తంతు రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మరి ఈ రోజున చూస్తూ ఉన్నాం కల్తీ పాలు. ఈ కల్తీ పాలకు సంబంధించి రాజమండ్రిలో ఈరోజు మీడియా కూడా వచ్చి మాతో పాటు టూర్ చేయడం జరిగింది. మరి హాస్పిటల్లో ఇప్పుడు చూసాము 19 మంది మరి అడ్మిట్ అయినటువంటి పరిస్థితి, అందులో 5గురు చనిపోయారు. ఇంకా కూడా కొంతమంది ఈ కల్తీ పాల వల్ల చనిపోయారని అంటున్నారు. మరి దాని గురించి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అఫీషియల్గా కూడా నంబర్స్ అనేది ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తా ఉన్నారు. మరి ఏంటి ఈ కల్తీ పాల నేపథ్యం అని చూస్తే, మరి నిన్న నుంచి మనం చూస్తూ ఉన్నాము ఈ కల్తీ పాల వ్యవహారము. ఈ కల్తీ పాలకు సంబంధించి వ్యక్తులు చనిపోతున్నారు, ఈ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారని చెప్పి అధికారులు, ప్రభుత్వము, అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దీన్ని టేకప్ చేసినట్టుగా చేసి ఏదో హడావిడి నడిపించినటువంటి వైనం రాష్ట్రంలో అందరూ కూడా చూశారు నిన్న. మరి జెన్యూన్గా బాధ్యత కనుక ఉండుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడక ముందే ఎందుకు ఎటువంటి చర్యలు కానీ, ఎలాంటి హామీలు కానీ, ఎలాంటి బాధ్యత కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో నిద్రపోతుంది. ఎందుకంటే మేము మాట్లాడిన తర్వాతే వాళ్ళేదో వచ్చి తూతూ మంత్రంగా హడావిడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈరోజు హాస్పిటల్ విజిట్కి వెళ్ళాము, పేషెంట్స్ని పలకరించాము. ఆ పాలు తాగిన తర్వాత ఈ విధంగా మాకు ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ అటెండీస్తో మాట్లాడాము. ఏంటంటే కల్తీ పాలు. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అనేది పనిచేస్తుందా? కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమాధానం చెప్పాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏ మెజర్స్ తీసుకున్నారు? ఈరోజు కల్తీ పాల వరకు కూడా వచ్చి ఈరోజు సామాన్య ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 మంది రాష్ట్రం మొత్తం కూడా డయేరియా అని చెప్పి ఈ 20 నెలల కాలంలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు, ఎంతోమంది డెత్స్, హాస్టల్ పిల్లలు స్టేల్ ఫుడ్ అని, ఫుడ్ కంటామినేషన్ అని, వాటర్ కంటామినేషన్ అని రకరకాల కారణాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేందుకు ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము. రైట్ నౌ ఈ రోజున శ్రీకాకుళంలో ఒక వ్యక్తి చనిపోయారు. 56 మంది డయేరియా వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ఏ విధంగా వైద్య ఆరోగ్య శాఖ పని చేయట్లేదు, ఫెయిల్ అయింది, నిద్రపోతుంది అని మనకు స్పష్టమవుతూ ఉంది. మరి ఈ ఘటన జరిగితే ఏమాత్రం కూడా దీని గురించి కావాల్సినటువంటి కేర్ ఇవ్వాల్సింది పక్కన పెట్టి ఇక్కడ రాజమండ్రిలో కల్తీ పాల వల్ల అనారోగ్యం చేసిందని రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తే లేదు మేము ఇక్కడ చూడం అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళి కాకినాడ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా మేము సరైన చికిత్స అందించలేమని చెప్పి మరి గవర్నమెంట్ చేతులు ఎత్తేసి మీ ఇష్టానికి మీరు ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోండి అని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి మధ్యతరగతి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏజ్డ్ పీపుల్ అందరూ కూడా ఉన్నారు దీంట్లో. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళకు తోచినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ చేస్తే లక్షల వ్యవధిలో బిల్స్ అవుతా ఉన్నాయి. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది ఈ ఇష్యూ అనేది వెలికిలోకి వచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి ఏదో జరుగుతూ ఉంది. మా వాళ్ళు గుర్తించి దీనివల్ల కంటిన్యూస్గా ఏదో జరుగుతుందని సెన్స్ చేసి ఏంటి హాస్పిటల్ పాలు అవుతున్నారని చెప్పి నిన్న రైజ్ చేసిన తర్వాత మరి వీళ్ళు మేల్కొని మాట్లాడుతున్నారు కదా. నేను చూపిస్తాను మీడియా వాళ్ళందరికీ. 8.5 లక్షల బిల్లు నిన్నటికి 8.5 లక్షల బిల్లు అయింది. నిన్నటికే 8.5 లక్షల బిల్ అయితే ఇదేం డిశ్చార్జ్ కాదు. ఇంకా ఎన్ని రోజుల్లో ట్రీట్మెంట్ చేయాలో,
ఎన్ని రోజులు డయాలసిస్ మీద ఉండాలో ఇప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ఒక బాబు గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి అడ్మిట్ అయినటువంటి ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ ఎవరిస్తారు ఖర్చులు? లక్షల లక్షలు బిల్ అవుతుంది. గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి ఈ విధంగా ఉంది. దీనివల్ల ఈ కల్తీ పాల వల్ల రీనల్ ఫెయిల్యూర్ అయింది, యూరిన్ స్టాప్ అయింది, నానా ఇబ్బందులు పడుతూ చెప్పలేనటువంటి పరిస్థితులు, అసలు ఎక్కువ మాట్లాడలేనటువంటి ఈ గవర్నమెంట్ని మీరు ప్రతి పేషెంట్ తాలూకా ఏదైతే బిల్ అవుతుందో ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్కి చెప్పి క్లియర్గా వాళ్ళందరికీ ఎంత బిల్ అయితే అంత ప్రభుత్వం భరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న మాటల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు అంట. అంటే చనిపోతేనే 10 లక్షలు ఇస్తారా? 10 లక్షలా? మరి ఈ రోజున ఈ ఎగ్జాంపులే మనం చూస్తున్నాం. 8.5 లక్షలు ఈ రోజుకే అయితే ఇంకెన్ని రోజులు ఉండాలో తెలీదు. మరి ఈ భారాన్ని ఎవరు భరిస్తారు? కాబట్టి అందరికీ కూడా ఖచ్చితంగా అందరికీ హాస్పిటల్స్ బిల్స్ తక్షణమే ఎంత అవుతుందో అంత ప్రభుత్వమే భరిస్తామని చెప్పేసి ఒక గట్టి హామీ ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కూడా కమ్యూనికేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఎవరికైతే 10 లక్షలు అని చెప్తా ఉన్నారో ఆ 10 లక్షలు ఏం సరిపోతాయి? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 లక్షలు వాళ్ళకి ఎక్స్గ్రీషియా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎంతసేపు కూడా ఈ ప్రభుత్వానికి స్కాములు చేసుకునే దాని మీద, అదిగో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ 500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, జిల్లాకు పెద్ద ఆసుపత్రి ఉండాలి. ఇలాంటి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇలాంటి కండిషన్స్ వచ్చి ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్స్ వచ్చి ఏదన్నా బాధ వచ్చి ప్రజలు హాస్పిటల్కి వెళ్తే అక్కడే చూసి అక్కడే నయం చేసి ఎక్కడికి వెళ్లకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఉచిత వైద్యం అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో మరి 5 ప్రారంభించాము. మరి అందులో రాజమండ్రి కూడా ప్రారంభించాము. ఈరోజు ఏంటంటే పరిస్థితి, రాజమండ్రిలో చూడరంటే వీళ్ళు అక్కడికి వెళ్ళారు, కాకినాడలో చూడరంటే ప్రైవేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క బిజినెస్, వాళ్ళ యొక్క కమిషన్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక స్కామ్స్ మీదే దృష్టి పెట్టి వెళ్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించి పట్టించుకుంటున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం నిద్రమా అనుకొని మేల్కొని వైద్య ఆరోగ్య శాఖ ఇమీడియట్గా ఇలాంటివి ఫ్యూచర్లో ఎక్కడా కూడా చోటు చేసుకోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ మీద ఉంది. ఇది ఖచ్చితంగా కూటమి ఫెయిలియర్, చంద్రబాబు నాయుడు గారి ఫెయిలియర్, హెల్త్ డిపార్ట్మెంట్ ఫెయిలియర్ అని చెప్పి తెలియజేసుకుంటాం. కల్తీపాలు ఆ ఏరియాలో ఎవరైతే తాగారో ఒకే ఫ్యామిలీకి సంబంధించి కూడా అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము ఇందాక మాట్లాడడం జరిగింది, 16వ తారీఖు ఈ ఎపిసోడ్ జరిగింది. అక్కడ నుంచి కూడా ఆ ఏరియాకి సంబంధించి ఇప్పటికీ నాకు తెలిసి వీళ్ళు ఏదో 73 శాంపుల్స్ కలెక్ట్ చేశామంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ శాంపుల్స్ ల్యాబ్కి పంపించామంటున్నారు. అక్కడ నుంచి ల్యాబ్ ఏం తెలిసింది, రిపోర్ట్స్ ఏం వచ్చినాయి? మాకున్న అనుమానాలు అయితే ఖచ్చితంగా ఇందులో యూరియా కలిసిందేమో అని మేము అనుకుంటా ఉన్నాము. వాటర్ కంటామినేషన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా రీనల్ ఫెయిల్యూర్ అని అంటున్నారంటే డైరెక్ట్గా డయాలసిస్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏదో జరిగిందని మేము అనుమాన పడతా ఉన్నాం. దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది. దీని డైవర్షన్ కోసము వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేశారు, ఇక్కడే పెట్టారు అంటే ఆ లోతుల్లో కూడా మనం వెళ్ళి చూడాల్సి ఉంది. ఇది ఏదైనా డైవర్షన్లో భాగంగా జరిగిందా, నిజంగానే జరిగిందా అని తెలియాల్సి ఉంది. రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. కాబట్టి వేగ్గా మనం కూడా ఏది పడితే అది అనకూడదు. కాబట్టి ఆ రిపోర్ట్స్ గురించి కూడా వాళ్ళే తప్పు జరిగిందని ఒప్పుకుంటా ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నా, వాళ్ళ మాటల్లోనే మీరు చెప్తున్నారు కదా తప్పు జరిగింది, జరగకుండా చూస్తామని చెప్తున్నారు కదా. అంటే తప్పు జరిగిందా జరగలేదా అనేది రిపోర్ట్స్ వచ్చినాక నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. మా యొక్క అనుమానాలు మేము వ్యక్తపరుస్తూ ఉన్నాము. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, విద్యార్థుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా విక్టిమ్స్ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు డెత్ సిచ్యువేషన్స్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరి ఎప్పుడు గతంలో లేనటువంటి విధంగా మరి కల్తీ అనేటువంటి విషయాల్లో ఈరోజు నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు తక్షణమే ఇంటర్వ్యూన్ అయ్యి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఫర్దర్ ఇవన్నీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము ఎందుకు అంటున్నామంటే కూడా చెప్తాను, మీరు చూస్తూ ఉన్నారన్నా, ఆరోగ్యశ్రీ ఎత్తేసారు, ఆరోగ్య బీమా లేదు, ఆరోగ్య ఆసరా లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేదు, మేము తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని చెప్పి వాళ్ళ యొక్క స్కామ్స్ కోసం, కమిషన్ల కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది? ప్రజలకు మంచి వైద్య సేవలు ఎక్కడ అందుతాయి? అప్పుల పాలు అయిపోవడమా? మరి ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రజల పక్షాన ఆలోచించి వైద్య ఆరోగ్య శాఖ మేల్కొని ఇప్పటికైనా
మంచి ప్రజల మంచి కోసము వాళ్ళ కమిషన్ల కోసం కాకుండా ఆలోచించి ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఒకసారి అందరూ మాట్లాడండి. ఏం మొదలైంది మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కల్తీ పాలనేది ఎప్పుడైనా విన్నారా? కల్తీ మద్యం ఎప్పుడైనా విన్నారా? ఈ కల్తీ మాటలు వాళ్ళే చెప్తున్నారు కాబట్టి కల్తీ ఆలోచనలే వాళ్ళే. జరగనటువంటి కల్తీ నెయ్యి జరిగిందని వాళ్ళే మాట్లాడి చేస్తూ ఉన్నారు. తీరా చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏం జరిగింది ఏంటనేది. హెరిటేజ్ ఎలా భాగంగా ఉంది, వాళ్ళ యొక్క కమిషన్స్ కోసము వాళ్ళు చేస్తున్నారనేటువంటి ప్రచారాలన్నీ కూడా ప్రజల వెలుగులోకి తీసుకొచ్చాము. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. కల్తీ మాటలు చెప్పడం వాళ్ళకు అలవాటు, కల్తీ ఆలోచనలకు కూటమి ప్రభుత్వానికి అలవాటు. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ట్రాన్స్పరెంట్గా చాలా చక్కగా ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలించింది. అదే ఉద్దేశంతో ప్రజల పక్షాన పోరాడతాం, ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం. అత్యంత బాధాకరమైన, విషాదకరమైన, విచారకరమైనటువంటి సంఘటన. ఎప్పుడూ కనీ విని ఎరుగని కల్తీలో అంటే పసిబిడ్డలు రోజు స్వీకరించి లేదా సేవించడం కంటే స్వీకరించేటువంటి పసి ప్రాణులకు పాలు పంచుతారు. పాలు అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆహారం. దానిలో కల్తీ జరిగి ఇవాళకి 5 ప్రాణాలు కోల్పోయారు. 5 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఒక 15 మంది వరకు వివిధ స్థాయిల్లో డయాలసిస్, వెంటిలేటరు పైన ఉన్నారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కలు 5గురు మరణించినట్టుగాను, ఇదే ఘటనలో పాలు త్రాగి అంటే హాస్పిటలైజ్డ్ కాకుండా మరణించినటువంటి ఒక కేసు గురించి కూడా ఇవాళ పత్రికల్లో మనం చూసాం. నేను ఈ సందర్భంగా నిన్న కూడా చెప్పాం, మేము ప్రతిపక్షం స్పందించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి చనిపోయిన కేసుని పరామర్శ చేసి ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులందరినీ పరామర్శ చేసిన తర్వాత ఒక పత్రికా సమావేశం పెట్టిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందించింది. కేవలం ఏదో ఒక రిపోర్ట్ తెచ్చుకుని ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజారోగ్యం మీద ఈ ప్రభుత్వం యొక్క అలసత్వమా, నిర్లక్ష్యమా, ప్రజలకు అందాల్సినటువంటి వైద్యం అందించడంలో ప్రభుత్వం యొక్క అలసత్వం స్పష్టంగా ఇక్కడ కనపడింది. 106 కుటుంబాలు ఈ పాలు త్రాగి అనారోగ్యానికి గురవుతాయని తెలిసిన తర్వాత నిన్న మధ్యాహ్నం కేవలం కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. సంబంధిత మంత్రులు ఎక్కడా కూడా దీని మీద సరైన స్పందన తెలియజేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం నటిస్తున్నటువంటి నటన నిద్రని తట్టి లేపాం. ఇవాళ బొలినేని హాస్పిటల్కి వస్తే నిన్నున్న కేసులకి డబల్ అయ్యాయి. సుమారుగా మేమేదైతే డిమాండ్ చేశామో దానికి సంబంధించి ప్రభుత్వం ఇవాళ ఆ కేసులు ఎవరైతే అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా పూర్తి వైద్యం అందించాలనేటువంటిది మా డిమాండ్. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చెల్లించాలనేది మా డిమాండ్. రెండవది, కల్తీకి కారణం సునిశ్చితంగా గనక పరిశీలిస్తే ఈ ప్రభుత్వం నడుపుతున్న ఈ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం లేదు. కల్తీ చేసిన, ప్రాణాలు తీసివేసిన తప్పించుకోగలం అనేటువంటి ఒక లక్ష్యం లేకపోతే లక్షణం ప్రజలకు కలిగింది. కారణం ఇవాళ సాక్షాత్తు శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, తిరుమల లడ్డుని కల్తీ అనేటువంటి ఒక మాట ద్వారా ఈ రాష్ట్రంలో కల్తీకి తెరదీశాడు చంద్రబాబు నాయుడు గారు. కల్తీ రాజకీయాలు ప్రాణాలతో సంబంధం లేనట్టుగా ఉంది. ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఖచ్చితంగా మళ్ళీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరేదైతే ఒక వార్డుని కేటాయించారు, ఇంకా ఎక్కడెక్కడ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగైన సదుపాయాలు, మెరుగైన వైద్యం అందించాలి. తర్వాత మీకు కొంత ఐడెంటిఫై అయ్యిందని చెప్తున్నారు. ఏది కలవడం వల్ల
ఈ రీనల్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అనేటువంటిది. ఆ దానికి సంబంధించిన వైద్యం ఇక్కడ మరి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు, మీరు ఏఐ గురించి మాట్లాడతారు, ప్రపంచ మేధావిగా చెప్పుకుంటారు, ప్రపంచంలో ఉన్న వైద్యులందరినీ ఒకసారి ఏఐ ద్వారా తెప్పిస్తారా, మీ ఫ్లైట్ల ద్వారా తెప్పిస్తారా? ఇక్కడ పోతున్నటువంటి ప్రాణాలు, ఈ కుటుంబాన్ని రక్షించాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఇవాళ మా మాజీ మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ రజనమ్మ, హోంమంత్రి గారు వనితమ్మ, అలాగే డాక్టర్ అప్పలరాజు గారు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, వెంకట్రావు గారు, భరత్ గారు, జక్కంపూడి రాజా గారు నిన్న నుంచి కూడా ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ కుటుంబాలకు అందరికీ కూడా మేము భరోసా బాసట అనేటువంటిది మా ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి, వాళ్ళకి చిన్న అవసరం వచ్చినా కూడా మాకు కాంటాక్ట్ చేయండి, ఇమీడియట్గా మీకు భద్రత ఇస్తామనేటువంటిది ఒక భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిద్రలేపేటువంటి ప్రయత్నం చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఇప్పటికే చెప్తున్నాను, ఆయన 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రజలకు అందించాలని ఆలోచిస్తే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యపరిచిన విధానం చూసాం. అంటే ప్రజారోగ్యం మీద ఈ ప్రభుత్వానికి లక్ష్యం లేదంటానికి ఎందుకన్నా ఉదాహరణ రాజమండ్రి పరిధిలో జరిగినటువంటి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్ల, ప్రభుత్వ నియంత్రణ కొరవడం వల్ల జరిగినటువంటి ఒక అన్వాంటెడ్ ఈవెంట్. ఒక 5గురు చనిపోయారు, 10ల సంఖ్యలో హాస్పిటల్లో ఉన్నారు, 100ల సంఖ్యలో ప్రభావితమైనటువంటి కుటుంబాలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు వేణుగోపాల్ గారి నేతృత్వంలో నాతో పాటుగా మాజీ మంత్రులు శ్రీమతి రజనీ గారు, అలాగనే శ్రీమతి వనిత గారు, అలాగనే మాజీ ఎంపీ భరత్ గారు, మాజీ ఎమ్మెల్యేలు రాజా గారు, వెంకట, క్రిటికల్గా ఉన్నటువంటి పేషెంట్స్ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. ప్రెజెంట్ ఒక 8-10 మంది వరకు ఉన్నారు, డయాలసిస్ చేయించుకుంటూ వెంటిలేటర్ల మీద. వాళ్ళ కుటుంబాలని ఓదార్చాలని జగన్మోహన్ రెడ్డి గారి తరపున వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం కోసమే మేమందరం కూడా రావటం జరిగింది. జరిగినటువంటి సంఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మీకు అందరికీ కూడా విదితమే. ప్రభుత్వ స్పందన ఎంత నామమాత్రంగా ఉందో కూడా మన అందరం చూసామా. మీరు ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా సరే, ఏ రకమైనటువంటి సంఘటన అయినా సరే, వాటర్ కంటామినేషన్ వచ్చి పిల్లలకు బాగలేదు, లేకపోతే ఎవరో చనిపోయారన్న, ఫుడ్ కంటామినేషన్ వచ్చి విలేజెస్ ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్న, ఎక్కడైనా ఒక చిన్న తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోయాయన్న, వెంటనే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట, 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం, మీరెవరు మాట్లాడదు, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం, మీరెవరు మాట్లాడదు. ఇదేనా ప్రభుత్వం పని? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీకి జరిగినటువంటి సంఘటనలు నేను కొన్ని మీ నోటీసు తీసుకొస్తాను. ఈ ప్రభుత్వం 2024 జూన్లో కొలువు తీరింది. జూన్లో అండ్ ది వెరీ నెక్స్ట్ మంత్ 2024 జూలైలోనే మా శ్రీకాకుళం జిల్లా కేజీబీవి అంటే ఒక మహిళా గర్ల్స్కి సంబంధించినటువంటి హాస్టల్ కేజీబీవి వాటర్ కంటామినేషన్ అని సుమారుగా ఒక 20 మంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు. అసలు అదే రోజు కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచుంటే, అదే రోజు కానీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హాస్టల్స్లో వాటర్ కంటామినేషన్ ఏంటి, హాస్టల్స్లో ఫుడ్ కంటామినేషన్ ఏంటి, గత 5 ఏళ్ళు కూడా ఈ రకమైనటువంటి వార్తలు మనం ఎక్కడా చూడలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నటువంటి కనీస జ్ఞానం ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు. మీరు ఒక్కటంటే ఒక్క సంఘటన చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాటర్ కంటామినేషన్ వల్ల, ఫుడ్ కంటామినేషన్ వల్ల, ఇంకోటేనో ఎక్కడైనా ఏ ఒక్కరి ప్రాణమైనా పోయిందని చెప్పి నేనైతే మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకం ఆలోచించమని నేను అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క సంఘటన లేదు కదా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా
36 సంఘటనలు జరిగాయి. 36 ఒకటి కాదు. అదే 2024 జూలైలో కడప జిల్లా బాలాజీపేట అన్నటువంటి గ్రామంలో బాలికల హాస్టల్లో మళ్ళీ ఫుడ్ కంటామినేషన్. అది నెక్స్ట్ మంత్ 2024 ఆగస్టులో అనకాపల్లి జిల్లా ఒక ఆర్ఫనేజ్ హోమ్ ఫుడ్ కంటామినేషన్ వచ్చి 3 ఆర్ఫన్స్ చనిపోయినా సరే ఈ ప్రభుత్వానికి కనీసం చీమును లేకుండా నిద్రపోతా ఉందంటే ఎటు వెళ్తున్నాం అన్నటువంటిది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం. ఆర్ఫనేజ్ పిల్లలు ఫుడ్ కంటామినేషన్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యి చనిపోయినటువంటి సంఘటన అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే విజయనగరం జిల్లా గుర్లా అన్నటువంటి విలేజ్లో వాటర్ కంటామినేషన్ సుమారుగా 13 మంది ఒకే గ్రామంలో విరేచనలో చనిపోయినారు. 13 మంది. సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? బుద్ధి జ్ఞానం ఉందా ఈ ఆరోగ్య శాఖ మంత్రికి? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా సంబంధిత శాఖ అధికారులకు కానీ మంత్రులకు కానీ నేను అడుగుతా ఉన్నాను. ఒక్కరంటే ఒక్కరు మీడియా ముందుకు రావడం, 5 లక్షలు 10 లక్షలు ఎక్స్గ్రేషన్ అనౌన్స్ చేయడం, మళ్ళీ యథావిధిగా ఎవడి పని వాడు చేసుకోండి. ఈ ఫుడ్ వాటర్ తాగిందా? కల్తీ మద్యం అని చెప్పి మొదలుపెట్టారు. కల్తీ మద్యం మత్తులో ఎవడేం తాగుతాడో తెలియదు కాబట్టి వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెడతారు. కల్తీ మద్యం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వీళ్ళే దాన్ని వీళ్ళు ఇచ్చినటువంటి సిండికేట్ల ద్వారా అమ్మిస్తారు. ఎంతమంది చనిపోతా ఉన్నారో ఎవరికి లెక్కలేనటువంటి పరిస్థితి. అక్కడ తాగారా? మొన్న చూసాం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పంలో మిల్క్ అడల్ట్రేషన్ ఎలా జరుగుతుంది, నకిలీ కల్తీ మిల్క్ ఎలా తయారు చేస్తున్నారు మన అందరూ కూడా వీడియోలు చూసాం. ఎవరికైనా సరే కనీసం చీమ కుట్టినట్టుందా అని నేను అడుగుతా ఉన్నా. కనీసం చీమ కుట్టినట్టు. ఈరోజు 5 చనిపోయారు. అన్అఫీషియల్గా 6 చనిపోయారు. 6 చూసాం. మీ సొంత నియోజకవర్గంలో కల్తీ మిల్క్ ఎలా తయారు చేయడం, సింథటిక్ మిల్క్ ఎలా తయారు చేయడమో చూసాం మనందరం వీడియోలు. ఎవడన్నా అధికారి వెళ్ళి పరీక్షించడం చూసామా? కనీసం దానికి సంబంధిత మంత్రి, మా జిల్లా మంత్రి ఏ రోజైనా రివ్యూ తీసుకున్నాడా? దీని మీద ఏం జరుగుతుంది ఈ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్లో ఏం జరుగుతుందని ఒక్కరోజైనా రివ్యూ తీసుకున్నాడా? ముఖ్యమంత్రి గారు ఎలాగా డైరీ డెవలప్మెంట్ మీద కానీ యానిమల్ హస్బెండరీ మీద కానీ రివ్యూ తీసుకోరు. ఎందుకు తీసుకోరు? రివ్యూ తీసుకుంటే ఏం మాట్లాడాలా? పాడి పరిశ్రమ ఎలా అభివృద్ధి చేయాలా, మిల్క్ ప్రొడక్షన్ ఎలా అభివృద్ధి చేయాలా, మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఎలా అభివృద్ధి చేయాలా, రైతులకు ఎలా మంచి చేయాలా అన్నటువంటి విషయాలే మనం మాట్లాడుకోవాలి రివ్యూ పెడితే. అది చంద్రబాబు గారికి ఇష్టం ఏం చేయాలంటే ఆయనకు ఒక డైరీ ఉంది, హెరిటేజ్. ఆయనకు ఒక డైరీ ఉంది కాబట్టి ఏ రోజు కూడా ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి ఈ డిపార్ట్మెంట్లో ఉండాల్సినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ వాటి గురించి ఆయన పట్టించుకోడు. ఆయన పట్టించుకుంటే ఆయన డైరీ గురించి మాట్లాడతారు కాబట్టి వీటి గురించి చర్చిస్తే ఆయన డైరీకి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఏ రోజు కూడా ఆయన యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ గురించి ఆయన మాట్లాడాడు. ఆయన ఆలోచించడు. ఆయన ఆలోచించకపోవడం వల్ల వచ్చినటువంటి దుష్పరిణామే ఈరోజు ఇక్కడ కల్తీ పాలు అన్నటువంటిది ఒక ఎజంప్షన్. ఈరోజు చూసాను నేను ఒక పేపర్లో, ఈనాడు, ఎథిలిన్ గ్లైకాల్ యాక్సిడెంటల్గా దానిలో కలిసి. నువ్వు చూసావు వెళ్ళి? ఎవరే ఈనాడు రిపోర్టర్ ఎవరండి? ఇక్కడ ఎవరు? నేను అడుగుతున్నాను. నేను ఎవరది? నువ్వు వెళ్ళి చూసావా యాక్సిడెంటల్గా మిక్స్ అయిపోవడం? ఇదేంటంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం. ఇదేదో ఎవరు కావాలని చేసింది కాదు, ఇదేదో ప్రభుత్వ వైఫల్యం కూడా కాదు. ఆటోమేటిక్గా జరిగిపోయింది, మేమే చేస్తామని చెప్పి తప్పించుకోవడానికి ఈనాడు వాళ్ళతో రాయిస్తారు. ఇదంతా కూడా ఒక ఆర్కెస్ట్రేటెడ్ క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే తప్ప ఇది జరగదు. ఈ రాతలు కూడా ఈ ఆర్కెస్ట్రేటెడ్ క్రైమ్లో భాగమే. ఈయన ఏదో ప్రత్యక్షంగా చూసినట్టు, లేకపోతే ఈ ఏదో సీసీ కెమెరా పెట్టి ఎంత లీక్ అవుతుంది, ఎన్ని ఎంఎల్ లీక్ అవుతుంది తెలిసినట్టు రాస్తున్నారు. ఏంటది నాకు అర్థమవుతుంది. ఎవరిని మీరు తప్పుదో పట్టిస్తారు? ఈ రాతలతో ఎవరి ప్రయోజనాలు మీరు కాపాడుతున్నారు? ఇది కేవలం ప్యూర్లీ చెప్పాలి అంటే గవర్నమెంటల్ ఫెయిల్యూర్. నియంత్రణ లేకపోవడం వల్ల, కంట్రోల్ లేకపోవడం వల్ల, ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల,
ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రికి పట్టు లేకపోవడంలో జరిగినటువంటి దుష్పరిణామాలను నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ మిల్క్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, క్వాలిటీ ఆఫ్ మిల్క్ చెకింగ్ సంబంధించి గతంలో ఈ రాష్ట్రంలో ఎలాంటి చట్టాలు లేవు. అంటే ఎవరికి నచ్చినట్టు వాడు మిల్క్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు, వాడికి నచ్చిన రేట్ ఇచ్చుకోవచ్చు. క్వాలిటీ చెకింగ్ సంబంధించినటువంటి ఒక యాక్ట్ కానీ చట్టం కానీ ఈ రాష్ట్రంలో లేదు. దీన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకొచ్చారు, మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్. మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్ ఈ మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్లో మిల్క్ ప్రొక్యూర్ చేసేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకుండా ఎవరు కూడా ప్రొక్యూర్ చేయడానికి వీల్లేదు. లైసెన్స్డ్ ప్రొక్యూర్మెంట్ కలిగినటువంటి వ్యక్తి మిల్క్ క్వాలిటీ చెక్ చేయడానికి మిల్క్ ఎనలైజర్స్ అన్నటువంటి అది కూడా సర్టిఫైడ్ మిల్క్ ఎనలైజర్స్ని కలిగి ఉండాలి. సర్టిఫైడ్ మిల్క్ ఎనలైజర్స్ కలిగి ఉండి ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు కూడా చెక్ చేసుకోవాలి, డిస్బర్స్మెంట్ చేసినప్పుడు కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ యాక్ట్ సూచిస్తూ ఉంది. మనం తీసుకొచ్చాం, మన 2023లో ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసాం. మనం డైరెక్టర్ యానిమల్ హస్బెండరీకి దీన్ని మిల్క్ కమిషనర్గా నియమించాం. మరి ఈరోజు డైరెక్టర్ యానిమల్ హస్బెండరీకి వీటన్నిటిని పట్టించుకునే పరిస్థితి ఉందా? ఏం చేద్దంటే ఆయన పోస్టే కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన ద పర్సన్ హూ ఈజ్ ఇన్ దట్ పర్టికులర్ పోస్ట్ హీఈస్ అరౌండ్ ది కోర్ట్స్. ఆయన ఉద్యోగం కోసమని ఈయన ఉద్యోగంలో ఉండి కూడా తీసేయండి నేను కోర్టు చెప్తే వీళ్ళు ఎఫిడవిట్ వేశారు. అందుకని ఆయన ఇలాంటివి పట్టించుకోడు. ఆయన ఆటోమేటిక్గా అనార్గనైజ్డ్ సెక్టర్లో మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఈ రాష్ట్రంలో 200 లక్షల లీటర్లు జరుగుతూ ఉంది. 200 lakh లీటర్స్ అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉంది. దాన్ని ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి తీసుకొని రావడానికి ఆ రోజు మనం జగనన్న పాల వెలువ అని డైరీ పెట్టించి ఎంటైర్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ని ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు. నీకు అమూల్ ఇష్టం లేదు, అమూల్ పక్కన పెట్టు, ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి తేవాలి కదా. ఈ మహిళా కోఆపరేటివ్ డైరీలు ఎస్టాబ్లిష్ చేయాలి కదా, ఎక్కడికక్కడ బిఎంసీలు రావాలి కదా, కన్స్ట్రక్ట్ చేసినటువంటి మిల్క్ కలెక్షన్ సెంటర్స్ అన్నింటినీ కూడా యూటిలైజేషన్ తేవాలి కదా. వీటన్నిటిని వదిలేసి 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తే మీరు ఎవరు మాట్లాడుకోరు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ డిపార్ట్మెంట్లో యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ కావచ్చు, మరైనా హెల్త్ డిపార్ట్మెంట్, అసలు డిపార్ట్మెంటే లేదు. హెల్త్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఎక్కడుందండి డిపార్ట్మెంట్? మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చారు. సెకండరీ హెల్త్ కేర్లో ఉండాల్సినటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అన్నింటినీ కూడా మీరు పీపీపీ మోడ్లో ఇచ్చేస్తామంటున్నారు. మిగిలిందేమో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ పబ్లిక్ హెల్త్. తాళం వేశారు డిపార్ట్మెంట్కి. తాళం వేసి డబ్బులు ఎలా వస్తాయి డిపార్ట్మెంట్లో? ఏ స్కీమ్ నెగ్గొట్టేసి ఎలా ప్రైవేట్కి ఇస్తే మనకు డబ్బులు వస్తాయి అన్నటువంటి అంశం తప్ప ఈ హెల్త్ మినిస్టర్కి ముఖ్యమంత్రికి ఇంకొక పని లేదు. ఆరోగ్యశ్రీని ఎత్తేసారు. ఈరోజు ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటిది ఏదైనా ఎక్కడైనా ఒక ఎపిడమిక్ వస్తే, ఒక ఫోకస్డ్ ఇలాంటిది ఒక ఇన్సిడెన్స్ జరిగితే వెంటనే ఆరోగ్యశ్రీ ప్రీ ఆథరైజేషన్ ఇచ్చి వాటన్నిటిని కూడా ఎంటైర్ మేనేజ్మెంట్ అంతా కూడా ఆరోగ్యశ్రీ కింద టేకప్ చేశారు. ఈరోజు ఉందా పరిస్థితి? ఈరోజు ఉందా ఏదైనా ఒక హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద టేకప్ చేయగలిగే పరిస్థితి ఉందా? లేదు. టోటల్ డిజాస్టర్ ఈ గవర్నమెంట్. మెడికల్ అండ్ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్, బై అండ్ లార్జ్ గవర్నమెంటే ఒక డిజాస్టర్ నేనైతే అభిప్రాయపడతాను. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? చిన్న పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ వాటర్తోనో, కంటామినేటెడ్ వాటర్ అనో, కంటామినేటెడ్ ఫుడ్ అనో, కల్తీ మద్యమనో, కల్తీ పాలనో సుమారుగా 35 నుంచి 40 మంది పిల్లలు చనిపోయినటువంటి సందర్భం మనం చూస్తాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉన్నటువంటి నియంత్రణ చేయగలిగేటటువంటి అన్ని వ్యవస్థలను కూడా ప్రాపర్గా పనిచేయించి ప్రజలకు రక్షణ కల్పించాలని నేనైతే కోరుతూ, ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టు 10 లక్షల ఎక్స్గ్రేషన్ అన్నటువంటిది చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్కువలో తక్కువ 25 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించి ఎంటైర్
ఎవరైతే ఎఫెక్టెడ్ బెరీవ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరికీ అవసరమైనటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ రీచ్ అయ్యి వాళ్ళ కుటుంబాలకు అండగా నిలవాలని నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాము. ఎనీ క్వశ్చన్స్? స్టేట్లో ఏమన్నా కల్తీ మిల్క్ మాఫియా ఏమన్నా నడుస్తుంది అనుకుంటారా? అసలు ఏంటి? ఎందుకంటే చాలా చోట్ల కుప్పం గురించి కల్తీ వాటికి సంబంధించిన వార్తలు వచ్చినాయని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కల్తీ లడ్డు అని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఎవరి హయాంలో జరిగింది? చంద్రబాబు గారి హయాంలోనే కదా. చంద్రబాబు గారి హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్లు, చంద్రబాబు గారి హయాంలోనే రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు, చంద్రబాబు గారి హయాంలోనే రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ మిక్స్ చేసి చేసినటువంటిదే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది జరగలేదు. లైక్ వైజ్ ఈ ప్రభుత్వానికి ఒక ప్రాపర్ మానిటరింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల, నియంత్రణకు సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యవస్థల మీద కంట్రోల్ లేకపోవడం వల్ల విచ్చలవిడిగా వాటర్కి సంబంధించి కానీ, ఫుడ్కి సంబంధించి కానీ, లిక్కర్కి సంబంధించి కానీ, ఇప్పుడు మిల్క్ మాఫియా అనేది ఏమో నడుస్తూ ఉందనుకోనంటే చంద్రబాబు గారి హయాంలో జరిగినటువంటి ఈ ఏదైతే ఎంటైర్ డైరీకి సంబంధించినటువంటి ఉందో చంద్రబాబు గారే ఒక మాఫియా. ఇక దీన్ని మళ్ళీ పెద్ద వేరే మాఫియా ఎందుకండి? హెరిటేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మాఫియా. గవర్నమెంట్ డైరీని కిల్ చేసి వచ్చిందే హెరిటేజ్ డైరీ. అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మాఫియా. మరి ఇంకో వేరే మాఫియాని ఆయన రాణిస్తాడా? ఆయనే ఒక పెద్ద మాఫియా డైరీ నడుపుతూ ఉంటే మళ్ళీ ఇంకొక వేరే డైరీని ఆయన రాణిస్తాడా? ఏంది నాకు అర్థమవుతుంది. ముందుగా మమ్మల్ని పంపించారు, వాళ్ళందరితో మాట్లాడమని చెప్పారు. దీనికి సంబంధించినటువంటి బ్రీఫింగ్ డీటెయిలింగ్ మా నాయకుడి దృష్టిలో పెట్టి మిగతా విషయం. పోస్ట్ మార్టం శాంపిల్స్ అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి యాక్చువల్గా ఈ వీళ్ళకి సంబంధించి. ఎందుకు వాళ్ళందరికీ కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీస్ ఫెయిల్ అయినాయని చెప్పడానికి, బ్రతుకున్నప్పుడు మనం డయాలసిస్ చేయాల్సిన సందర్భంలో బయాప్సీ చేయడం టెక్నికల్గా డిఫికల్ట్ కాబట్టి, బ్లీడింగ్ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి డయాలసిస్ చేస్తున్నటువంటి వాళ్ళకి అటాప్సీ శాంపిల్సే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దానికి సంబంధించి కూడా మేము అడగడం జరిగింది. సో మరొకసారి మేము డిఎంహెచ్ఓ వాళ్ళతో మాట్లాడి ప్రాపర్గా అటాప్సీ శాంపిల్స్ పంపిస్తే తప్ప మనకి ఎగ్జాక్ట్లీ ఎందువల్ల అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వచ్చింది అనేది అయితే చెప్పలేము. అడల్ట్రేషనా, వాంటెడ్ అడల్ట్రేషనా, యాక్సిడెంటెడ్, దాన్నేమో యాక్సిడెంటెడ్ అడల్ట్రేషన్ అని చెప్పి మారుస్తూ ఉన్నారు. అది దట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. మేము చూసినటువంటి వాళ్ళైతే ఇంచుమించుగా ఒక 3 వెంటిలేటర్ మీద ఉన్నారు. మరికొంతమంది ఆన్గోయింగ్ డయాలసిస్ అవుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రిటికల్ ఇల్ పేషెంట్స్. వాళ్ళందరూ రికవర్ అయిపోతారని చెప్పలేము, అలా అని చెప్పి అందరూ రికవర్ అవ్వరని కూడా చెప్పలేము. దట్స్ ద డ్యూ కోర్స్ విల్ డిసైడ్ దట్. లెట్ us